హాయ్ అండి. ఇప్పుడైతే ముకుంద హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే చూద్దామండి. ఫస్ట్ అయితే కటింగ్ ఎలా చేయాలో ఒక పేపర్ మీద అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇలా పేపర్ని 2 ఫోల్డ్స్ ఇలా వేసుకొని క్లోజింగ్ మన వైపు ఓపెన్స్ మన ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. హ్యాండ్ మొత్తం లెంత్ వచ్చేసి 9.5, ఖర్చు 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే టోటల్ 10 ఇంచెస్ వచ్చిందండి. 10.5 ఇంచెస్ హ్యాండ్ పొడవు పెట్టుకుంటున్నానండి. ఇలా కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి చంక రౌండ్ ఎంత ఉందో మన బ్లౌజ్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. దీనిది అయితే 7 ఇంచెస్ ఉందండి చంక రౌండ్. ఇలా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలా క్రాస్గా పెట్టి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీని మార్క్ చేసుకొని ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ డౌన్కి మనం చంక డౌన్ రౌండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ కలిపేసుకోవాలండి. ఈ మార్కింగ్ ప్రకారం కటింగ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చిన్న కట్స్ పెట్టుకుందామండి. టక్స్ పెట్టుకుందాం. ఇక్కడ ఖర్చు దగ్గర కూడా టక్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నది వదిలేసి మన కొలత దగ్గర నుంచి అసలైన కొలత దగ్గర నుంచి ఇక్కడ 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. కింద నుంచి మనం 3.5 మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు అని 3.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కూడా ఇలా కలిపేసుకోవాలండి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇది మనం జాయిన్ చేయాల్సిన పీస్ అని గుర్తు కోసం చిన్న మార్కింగ్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇది 2 హ్యాండ్స్కి రావాలి కాబట్టి ఇలా 4 ఫోల్డ్స్ వేసుకుంటున్నానండి. 4 ఫోల్డ్స్ వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నది కింద పార్ట్ ఫస్ట్ అయితే అయితే కట్ చేసుకుంటున్నాను. క్లోజింగ్ మన వైపు ఉండాలండి. ఇలా దీని ప్రకారం ఇది ఎలా ఉందో అలా ముందైతే మార్కింగ్ అయితే చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్ చేయాలి కదండి దీన్ని. దానికోసం మనం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. ఇక్కడ జాయింట్ పడుతుంది కాబట్టి మన క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది కదండి. దానికోసం ఇలా వీడియోలో చూపిస్తున్నారు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి 2 హ్యాండ్స్కి కూడా కింద పార్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా మనం కట్ చేసుకుంటే ఈ లైనింగ్ ప్రకారం సరిపోతుందండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా నేను అయితే కట్ చేసేస్తానండి. లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నానండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ మనం కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పై పార్ట్ని ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడైతే దీన్ని కూడా 4 ఫోల్డ్స్ అయితే వేసుకుంటున్నానండి. దీనికి సరిపడా క్లాత్ తీసుకొని సేమ్ ఇది ఎలా ఉందో మార్కింగ్ అలాగే ముందు మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ కార్నర్లో మనం మళ్ళీ ఇక్కడ జాయింట్ పడుతుంది కదండి దీనికి. ఆ క్లాత్ కోసం పైన ఒక 1 ఇంచు కింద 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ అయితే మనం కలిపేసుకోవాలి. ఇక్కడ జాయింట్ పడుతుంది కదండి దీనికి మనం ఇలా జాయింట్ చేయాలి కదా. దానికోసం ఇక్కడ కూడా మనం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు అయితే పెట్టుకోవాలండి.
ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని ఈ 2 మార్కింగ్స్ కలిపేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు పైన మనకి పఫ్ కావాలి కదండి, బుట్ట కోసం మన ఇష్టం అండి. 2, 3, 4 ఇంచెస్ మన ఇష్టం, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నేనైతే 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 3 ఇంచెస్ మార్క్ చేసుకుని అదే 3 ఇంచెస్ ఇలా కూడా మార్క్ చేసుకోవాలి మనం. ఈ కింద కూడా 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఈ బాక్స్లో మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఇలా కరువు షేప్ అయితే తీసుకోవాలండి. కరువు షేప్ తీసుకొని ఈ కార్నర్లో నుంచి మనం ఒక 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఈ పై నుంచి ఇలా మనం హ్యాండ్లోకి కలిపేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకోవాలండి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం చిన్న కట్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి మనం ఫ్రిల్స్ పెడతాం కదండి, దాని గుర్తు కోసమని ఇలా ఫ్రిల్స్ పెడతాం కదండి హ్యాండ్కి, దానికోసమని చిన్న కట్స్ పెట్టుకున్నాను. మిడిల్ పాయింట్కి కట్స్ పెట్టుకున్నాను. మనం హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి నార్మల్గా మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇలా జాయింట్ చేసుకుంటామండి మనం హ్యాండ్ పైన ఫ్రిల్స్ వస్తాయండి. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ అనేది చూద్దాము. నేనైతే దీనికి పైపింగ్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ నేను పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను. దాన్ని ముందు లైనింగ్ క్లాత్ మీద అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. ఈ కార్నర్లో మనం సూది దింపి అప్పుడు మాత్రమే మనం క్లాత్ తిప్పాలండి. అప్పుడే మనకి పైపింగ్ బాగా వస్తుంది, షేప్ కూడా బాగా తిరుగుతుంది. ఇక్కడ చిన్న కట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రాంగ్ సైడ్ రైట్ సైడ్ పెట్టి మళ్ళీ ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్ అండి. ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడు మనం పైపింగ్ వేసినది లోపలికి పెట్టుకొని దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఒక కట్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని మధ్యలో ఒక కట్ అయితే పెట్టుకోవాలి. మధ్యలో చిన్న కట్ పెట్టుకొని మనం దీన్ని అయితే రివర్స్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే చుట్టూ జాయింట్ చేసుకుంటే మనకి కింద పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం చుట్టూ అయితే స్టిచ్ వేసేసుకొని మనం సైడ్ జాయింట్లు కూడా చేసేసుకోవాలి. ఓకే, మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. కింద కూడా నేను హ్యాండ్ లూజ్ పెడతాం కదండి, అక్కడ కూడా పైపింగ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు పైది ఎలా జాయిన్ చేయాలని చూస్తాను. నేనైతే దీనికి లైనింగ్ వేయట్లేదండి. మీకు కావాలి అనుకుంటే మీరు లైనింగ్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్స్ పెట్టుకున్నాం కదండి, అక్కడ నుంచి నేను ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా మన వైపుకి అయితే ఫ్రిల్స్ పెడుతున్నాను. ముందు మిడిల్ పాయింట్ వరకు మనం మన వైపుకి ఫ్రిల్స్ పెట్టుకొని ఆ మిడిల్ పాయింట్ నుంచి ఆపోజిట్ అయితే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇలా పెట్టుకొని దీనికి మనం ఇక్కడ మిడిల్ పాయింట్ చూసుకొని ఇలా ఇటువైపు కూడా మనం స్టిచ్ అయితే వేసేసుకుంటే జాయిన్ చేసేసుకుంటే సరిపోతుందండి. మన హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం రెగ్యులర్గా మన బ్లౌజులకి ఎలా అయితే హ్యాండ్ స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసుకుంటే హ్యాండ్ అయితే రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ అయితే జాయిన్ చేసిన తర్వాత బ్లౌజ్కి ఇలా ఉందండి లుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.